ఏ పని చేసినా అపనమ్మకంతో పని మొదలు పెట్టవద్దు. ఎందుకంటే మనపై మనకు ఉన్న నమ్మకమే విజయానికి తొలిమెట్టు. అవకాశం నీ తలుపు తట్టనప్పుడు ఆ పరిస్థితిని నువ్వే కల్పించుకోవాలి. ఏం సాధించాలన్నా ముందు మనకు కావాల్సింది మానసిక శారీరక ఆరోగ్యం. ఎన్ని ఆటంకాలు కలుగుతున్నా కొద్దీ మన సంకల్ప బలాన్ని మరింత దృఢంగా చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే విజయం మీ సొంతమవుతుంది. అందరికీ 2 రకాల విద్య అవసరం. ఒకటి జీవనోపాధి ఎలా కల్పించుకోవాలో నేర్పేది, రెండవది ఎలా జీవించాలో నేర్పేది. ఓటమి చేదుగానే ఉండొచ్చు, కానీ ఆ అనుభవాల నుంచి మనం నేర్చుకున్న గుణపాఠం మాత్రం చాలా అమూల్యమైనది. భవిష్యత్తులో అదే మనకు విజయాన్ని అందించేది. ఎవరూ చూడనప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తావో అదే నిజమైన స్వభావం. శత్రువులోనైనా మంచి గుణాలు ఉంటే వాటిని ప్రశంసించాలి, మనం గ్రహించాలి. గెలవాలన్న తపన బలంగా ఉన్నచోట ఓటమి అడుగు కూడా పెట్టలేదు. మన జీవితమే మనకు ఉపాధ్యాయుడు లాంటిది. అది నిరంతరం మనకు పాఠాలు నేర్పుతూనే ఉంటుంది. మనం ఉండే తీరు మన ఎదుగుదలకు మూలం. మనం సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నామన్నదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడే అసలైన విజ్ఞానం, ఆనందం ఉంటాయి. తన మీద తనకు విశ్వాసం ఉన్నవారు బలవంతులు. సందేహాలతో సతమతమయ్యేవారు బలహీనులు. సమయాన్ని సరిగ్గా వినియోగించుకునే వారికి మిగతా మంచి అలవాట్లు కూడా వాటంతట అవే వస్తాయి. తీరిక లేకుండా మంచి పనుల్లో నిమగ్నమై ఉండేవారు నిత్యం సంతోషంగా ఉంటారు. అదుపులేని ఆలోచనలే శత్రువు కన్నా ప్రమాదకరం. ఎక్కడ అహంకారం ప్రారంభం అవుతుందో అక్కడే మనిషి పతనం కూడా ప్రారంభం అవుతుంది. జీవితంలో అవకాశం ఒక్కసారే రాదు. చేజారిన అవకాశం గురించి ఆలోచించకుండా కొత్త అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవడంలోనే మన ఎదుగుదల ఆధారపడుతుంది. ఏం కోల్పోయినా పర్వాలేదు, కానీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోకూడదు. ఎందుకంటే అదొక్కటి ఉంటే కోల్పోయిన వాటన్నింటినీ తిరిగి సంపాదించుకోవచ్చు. మన విజయాన్ని అడ్డుకునేది మనలోని ప్రతికూల ఆలోచనలే. కింద పడ్డామని ప్రయత్నం ఆపేస్తే చేసే పనిలో ఎప్పటికీ విజయం సాధించలేము. నడవకుండా కూర్చుంటే గమ్యం దరిచేరదు. అలాగే ప్రణాళిక లేకుండా పనిచేస్తే ఫలితం ఉండదు. మనిషి పతనానికి అతి ముఖ్యమైన కారణం సోమరితనమే. ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్నవారిని చూసి శత్రువు కూడా తలదించుకుంటాడు. సంతృప్తి గలవాడు నిత్యం సంపన్నుడు, అత్యాశాపరుడు ఎప్పటికీ పేదవాడు. మనం మన కోసం చేసేది మనతోనే అంతరించిపోతుంది. ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా నిలిచి ఉంటుంది. ఎందుకు ఈ పని చేస్తున్నాం? దీనివల్ల ఫలితం ఏంటి? ఇందులో విజయం సాధించగలనా? ఈ 3 ప్రశ్నలు వేసుకోకుండా ఏ పని మొదలు పెట్టవద్దు. మన జీవితంలో జరిగే కష్టాలు నష్టాలు అసమర్థులకు అవరోధాలుగా కనిపించేవి సమర్థులకు అవకాశాలుగా కనిపిస్తాయి. మీరు చేసిన పని అద్భుతంగా ఉండాలి అంటే చేస్తున్న పనిని ప్రేమించాలి. నిత్యం కృషి చేస్తే నేడు కాకపోతే రేపైనా విజయం వరిస్తుంది. ఆశయాలను ఆచరణలో పెడితే మానవుడే మహనీయుడు అవుతాడు. అపారమైన విశ్వాసం, అనంతమైన శక్తి, ఇవే విజయ సాధనకు మార్గాలు. భయపడడం ఎప్పుడు మానేస్తామో అప్పుడే మన జీవితం మొదలైనట్లు.
మెట్లు చూసి నిలబడిపోతే మేడ ఎక్కలేం. ప్రణాళికలు వేస్తూ ఉండిపోతే విజయం సాధించలేం. అడుగు ముందుకు వేసి కార్యాచరణ మొదలు పెట్టాలి. చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో. భూమిని చూసి ఓర్పును నేర్చుకో. చెట్టును చూసి ఎదుగుదలను నేర్చుకో. ఉపాధ్యాయుడిని చూసి సుగుణాలు నేర్చుకో. ఉత్సాహంతో శ్రమించడం, అలసటను ఆనందంగా అనుభవించడం అనేవి విజయానికి దారులు. సమస్యకు పరిష్కారం, ప్రశ్నకు సమాధానం, దుఃఖం తర్వాత సుఖం, ప్రతి కష్టం వెనుక ఒక అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఓర్పు లేని మనిషి నూనె లేని దీపం లాంటివాడు. సాఫీగా సాగిపోయే జీవితం కోసం ప్రార్థించకు. కష్టాన్ని తట్టుకొని నిలబడే బలం కోసం ప్రార్థించు. లేని గొప్పతనాన్ని ప్రదర్శిస్తే నీలో ఉన్న నిజమైన గొప్పతనం మరుగున పడుతుంది. ప్రశ్నించనిదే సమాధానం దొరకదు. ప్రయత్నించనిదే విజయం దక్కదు. ప్రపంచంలో నీకు వేరే శత్రువులు కానీ మిత్రులు కానీ ఉండరు. నీ నడవడికే మిత్రులను శత్రువులను సంపాదించి పెడుతుంది. సూర్యుని చూసి చీకటి భయపడుతుంది. అలాగే శ్రమించే వారిని చూసి ఓటమి భయపడుతుంది. ఉన్నతంగా ఆలోచించడం అలవాటు చేసుకున్నప్పుడు మనకు మనమే మార్గదర్శకులుగా మారుతాం. సంకల్ప బలం ఉన్నవారు ప్రతిదాన్ని తమకు అనుకూలంగా మలుచుకోగలరు. నాణాలు శబ్దం చేస్తాయి కానీ నోట్లు నిశ్శబ్దంగా ఉంటాయి. అలాగే మన విలువ పెరిగే కొద్దీ హుందాగా ఉండాలి. శత్రువు నీకన్నా బలవంతుడు అనుకున్న మరుక్షణం నీ పతనం ప్రారంభమైనట్లే. మనకు ఉన్నదానితో సంతృప్తి పడటం ఉత్తమమే కానీ మనకున్న జ్ఞానం చాలు అనుకోవడమే అజ్ఞానం. దేవుడు వరాలు శాపాలు ఇవ్వడు, కేవలం అవకాశాలు మాత్రమే ఇస్తాడు. మనల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించాలి. బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించాలి. స్వశక్తిపై ఆధారపడిన వ్యక్తి ఎప్పటికీ ఆనందంగా ఉంటాడు. మన శక్తి కన్నా సహనం ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. కన్నీటి చుక్క కారిస్తే కాదు, చెమట చుక్క చిందిస్తే విజయం సాధించగలవు. కామం, క్రోధం, లోభం ఈ మూడు మనిషిని సర్వనాశనం చేస్తాయి. అవసరాన్ని బట్టి మాట్లాడేవాడు, ఆపదను బట్టి దగ్గరయ్యేవాడు, తన పరిస్థితిని బట్టి చుట్టూ తిరిగేవాడు నీకు ఎప్పటికీ పనికిరాడు. నీ దగ్గర డబ్బు లేదనే నిజాన్ని నీ నీడకు కూడా తెలియనివ్వకు. ఎందుకంటే డబ్బు లేని రోజున మండే ఎండలో అండగా ఉండాల్సిన నీడ కూడా ఆలోచనలో పడుతుంది. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.